మంగళగిరి నగరంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివార్ల సన్నిధిలో స్వామివార్ల కళ్యాణ మహోత్సవం ఆదివారం అర్ధరాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మంగళవారం స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి దివ్యరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు మహేష్ కుమార్ శర్మ ఉత్సవమూర్తులను రథంపై అధిష్ఠింపజేసి ప్రత్యేక పూజలు చేశారు. రథాన్ని రంగురంగుల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఈవో నామాని గోపి, చైర్మన్ భోగి కోటేశ్వరరావులు మాట్లాడుతూ ఈ స్వామివారి దివ్యరథ పునర్జీవానికి మంత్రి నారా లోకేష్ తన సొంత నిధులు 20 లక్షల రూపాయలు అందజేసినట్లు తెలిపారు. మంత్రి లోకేష్కు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు పర్యవేక్షించారు. ఉత్సవానికి కైంకర్యపరులుగా వేలూరు రమేష్ బాబు దంపతులు వ్యవహరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో సుమారు 80 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. రథారూఢుడైన స్వామివారు పురవీధుల్లోకి ప్రవేశించగానే ఓం నమ శివాయ అంటూ భక్తులు చేసిన శివనామ స్మరణతో మంగళగిరి పురవీధులు మారుమోగాయి. ఓం నమ శివాయ. మంగళగిరిలో విచ్చేసి ఉన్న శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో మరి కొద్ది క్షణాలలో దివ్యరథోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. మహాశివరాత్రి మహాకళ్యాణాలు పూర్తయిన తరువాత ఈ యొక్క దివ్య రథోత్సవాల కైంకర్య పరులు వేలూరు శివరామ శాస్త్రి గారి యొక్క కుమారుడు వేలూరు రమేష్ గారు ఆ విధంగా పూర్వీకుల నుంచి కూడా కైంకర్యోత్సవం, బ్రాహ్మణ సమారాధన, దివ్య రథోత్సవ సేవ చేయుచున్నారు. మరికొద్ది సేపటిలో ఈ యొక్క మహా దివ్య రథ కార్యక్రమం ప్రారంభమగును. ఈ యొక్క అమావాస్య గడివిలో జరిగేటువంటి దివ్య రథానికి కుమ్మరులందరూ కూడా మహాకుంభం అన్నకుంభాలు కుండలు బద్దలగొట్టి చండీశ్వర స్వామి వారి యొక్క ప్రదక్షిణాలు, కైంకర్యోత్సవ పూజలు, బలిహరణ పూజలు జరిగి చండీశ్వర హవనం చేసి ఇప్పుడు మరికొద్ది క్షణాలలో పురవీధుల్లో ఈ దివ్య రథోత్సవ సేవ జరుగును. కావున 50 మంది భక్తులందరూ కూడా దర్శించి తరించవలసిందిగా మనవి. ఓం నమ శివాయ. ఎవరైతే చక్కగా భక్తులు దర్శించి తరిస్తారో వారికి సకుటుంబ సపరివారి సమేతంగా జాతక జ్యోతిష్య సర్వ సమస్త బాధకములు నివారణ అయిపోతాయి. ఈ యొక్క లింగోద్భవం జరిగిన తరువాత నవాన్నిక దీక్ష చేసిన తర్వాత వచ్చే ఈ దత్తరథం ఎంతో విశేషమైనటువంటి ఆదర్శం. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క విశేషమైన ఆ యొక్క అవకాశాన్ని విశ్వకుండా స్వామివారి దర్శించుకోవలసిందిగా మనది. ఓం నమ శివాయ. మంది భక్తులకి తెలియజేయడం ఏమనగా ఈ సంవత్సరం ఈ మాసంలో ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం మహాశివరాత్రి పురస్కరించుకొని స్వామివారి యొక్క మరుసటి రోజు 16వ తేదీ నందివాహనంతో ఊరేగింపు గావించుకొని ఈ రోజు 17 ఫిబ్రవరి 2026 జయవారం నాడు మంగళవారం నాడు శ్రీ దివ్యరథోత్సవ మహోత్సవాన్ని మధ్యాహ్నం 3 గంటలకు మంగళగిరి పురవీధుల్లో స్వామివారి దర్శనార్థానికై, అర్చన విధానానికి, భక్తుల సందర్శనానికై బయలుదేరుతున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి ఒక శతాబ్దం చరిత్ర పైబడి ఉన్న వేలూరు వంశీయులైన వేలూరు శివరామకృష్ణ శాస్త్రి గారి కుటుంబ సభ్యులైన వారి పుత్రుడు వేలూరి రమేష్ బాబు గారి ధర్మపత్ని కుటుంబంతో ఎన్నో సంవత్సరాలుగా లోపల వచ్చే భక్తులకే ప్రాంగణంలో ఉన్న దివ్య రథోత్సవానికి, కైంకర్యానికి, అన్న సమారాధనకి వారు నిరాడంబరంగా, నిస్వార్థంగా, ఫలాపేక్ష లేకుండా ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవునికి వారి యొక్క ఓడపెట్టిన ద్రవ్యాన్ని వారు పితృపితామహ ప్రపితామహులు ఎన్నో రకాలుగా ఎన్నో ద్రవ్యాల్ని వారు శ్రమజీవ లేకుండా దేవుని కైంకర్యానికి ప్రతి వార్షికోత్సవం వారు ఈ కార్యక్రమం జరగడం మన అదృష్ట భాగ్యం. ఈ దేవాలయంలో ఒక్కడు కూడా ఒక ధాన్యము గాని, బియ్యము గాని, ఒక నాణ్యము గాని ఇవ్వలేని రోజుల్లో కూడా ఆ వేలూరి గుంటూరు వాస్తవ్యులు ఇటువంటి మహనీయులు ఇవ్వటం మన మంగళగిరికే కాదు, మన సనాతన ధర్మానికి, ఈ యొక్క సేవా భాగ్యానికి, హైందవులో ఉన్న ధర్మానికి అందరికీ కూడా ఇది గర్వకారణంగా చెప్తూ వేలూరు వంశీకులైన ఆ రమేష్ బాబు గారు ధర్మపత్ని వారు పెద్దలు చేసిన ఈ త్యాగపరము వారికంటే తండ్రుడి కంటే పుత్రుడు, పుత్రుడి కంటే తనయుడుగా, మనవుడుగా వాళ్ళు అదే రీతిలో పోవడం మా అందరికీ కారణంగా శ్యామసుందర శాస్త్రిగా మీ అందరికీ మంగళగిరి పట్టణంలో వేంచేస్తున్న శ్రీ గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు దివ్యరథోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మన మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు స్థానిక శాసనసభ్యులుగానే కాకుండా మా దేవస్థానానికి ఒక దాతగా 20 లక్షల రూపాయలతో మా దివ్య రథాన్ని బాగు చేయించి సార్ ఈ సంవత్సరం అత్యంత వైభవితంగా జరిగే విధంగా మా అందరికీ ప్రోత్సాహం కలిగించారు. సార్ యొక్క ఆకాంక్షల మేరకు అత్యంత వైభవంగా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరిగాయి. అలాగే ఈ దివ్య రథోత్సవానికి అశేష భక్త జనసంద్రంతో స్వామివారు బయలుదేరబోతున్నారు. ఈ రోజు రథోత్సవం జరుగుతుంది. మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఏంటంటే మన శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు మా బోర్డు తరఫున ప్రజలందరి తరఫున చెప్తున్నాం. ప్రజలందరూ కూడా రథోత్సవం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. భక్తులకి ముఖ్య గమనిక పోలీసు వారు కానీ మీడియా మిత్రులు కానీ మాకు బాగా సహకరిస్తున్నారు. వాళ్ళ విధానం ప్రకారం భక్తులు మెదులుకోవాలని చెప్తున్నాం. మా దేవస్థానం తరపు నుంచి మా యొక్క భక్తులకి కూడా అందరికీ ఉల్లాసాన్ని కలిగించండి. ఆయన నిద్రపోతున్నాడు లేకపోతే శివాయ. రెండు విష్ణుహాలయం మధ్య ఉన్నటువంటి మన శివాలయం శ్రీ భ్రవరాంబ సమేత మల్లేశ్వర స్వామి యొక్క కళ్యాణం 15వ తారీఖు నాడు జరిగింది. ఈరోజు స్వామి వారి యొక్క రథోత్సవాన్ని జరుగుతా ఉంది. ఈ రథోత్సవానికి మరి గతంలో అయిపోయినటువంటి రథోత్సవానికి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం మంగళగిరి ప్రజలందరికీ శివరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. మరియు ఈ రోజు దివ్య రథోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు పేరు పేరున భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలి అని, మరీ ముఖ్యంగా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు సహకారంతో మన దేవస్థానం రథోత్సవానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చేసి రథాన్ని అన్ని రకాలుగా కొత్త రథంలాగా తీర్చిదిద్దారు. ఈ రోజు శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులు కూడా వేలాదిగా తరలి వచ్చారు. మాది శాలివాహన సంఘం అండి. కుమ్మర వృత్తి చేసుకునే వాళ్ళు వంశపారంపర్యంగా స్వామివారికి బలిహారణ అండి ఇది వేయటం అనేది మా వంశాచారం. తరతరాలుగా మా తాత ముత్తాతల నుండి స్వామివారి దేవాలయం బ్రహ్మసూత్రం గల దేవాలయం ప్రతిష్ఠించినప్పటి నుంచి మేమందరం కూడా 16 మంది వంశీకులం, శాలివాహన వంశీకులం ఈ బలిహారణ కుంభాన్ని చేసే హక్కు మాదండి. ప్రతి సంవత్సరం కూడా మా వాళ్ళందరూ కూడా కుటుంబీకులు ఉపవాస దీక్షలు చేసి స్వామివారికి ఈ బలిహారణ ఏర్పాటు చేస్తారు. ఈ బలిహారణ దాటితేనే శుభసూచకంగా స్వామివారి రథోత్సవం ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుంది అని పెద్దలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ మంగళగిరిలో ఉన్న ప్రతి భక్తుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని ఆ ఈశ్వరుని మనసారా కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. మంగళగిరిలో శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం అందు ఈరోజు రథోత్సవం మహోత్సవంగా జరుగుతుంది. కాబట్టి ఈరోజు రథోత్సవం అనేది ఈ సంవత్సరం కన్నుల విందుగా జరుగుతుంది. రథం ఈరోజు చాలా నైపుణ్యంగా లోకేష్ గారు దాన్ని పునర్నిర్మించారు. ఈరోజు అనేక రకాలుగా రథాన్ని
గొప్ప వైభవంగా తీసుకెళ్ళడానికి కన్నొప్పు దండాలుగా వస్తున్నారు. కాబట్టి ప్రజలు గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరవారి సముఖంగా అందరూ ఆ దీవెనలు తీసుకోవాల్సిందిగా మనకి ప్రజల్ని కోరుకుంటూ ఓం నమః శివాయ. ఆ తాడు అవసరం ఉండాలి. మీ కాళ్ళ కింద తాడు ఉంది, తాడుకి అవసరం భక్తులు విషయాన్ని గమనించండి. రథం చక్రాలు ఈర్పులు మధ్యలో మాత్రం కాడుని పైకి నిలబొద్దు. మధ్యలో మధ్యలో ఉండే హారతి అకాలు తప్పెట్ల వారు కొట్టాలి.
ఆగండి